హలో అండి, చాలా మంది పేషెంట్స్ ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉంది అంటే యూట్రస్ కి ఫైబ్రాయిడ్ గడ్డ ఉంది, దానికి సర్జరీ చేయించుకోవాలా లేదా అని సెకండ్ ఒపీనియన్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటి అంటే, గర్భసంచి ఫైబ్రాయిడ్ గడ్డ ఉన్నప్పుడు దాని వల్ల ఎటువంటి సమస్య అయినా ఉన్నట్లయితే సర్జరీ చేయించుకోవాలి. లైక్ సైజ్ పెద్దగా ఉండడము, లేదు దాని వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావడము, అలా ఏదన్నా ఉంటే కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలి. అయితే ఈ రోజు మీకు ఇప్పుడు ఒక పేషెంట్ కి ఇప్పుడే సర్జరీ చేశాను, ఫైబ్రాయిడ్ యూట్రస్ తీసాం. అయితే ఈ ఫైబ్రాయిడ్ ని చూడండి, ఇప్పుడు సైడ్ ఫోటోలో కనపడుతుంది కదా, అది ఫైబ్రాయిడ్ గడ్డ. అది ఎంత పెద్దగా ఉందంటే అది మనకు బొడ్డు వరకు సైజ్ పెరిగింది, దీని వల్ల తినకు కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవడం వల్ల బ్లడ్ కూడా బాగా తగ్గిపోయి రోజు వారి పనులు చేసుకోలేనంత వీక్నెస్ వచ్చింది. అంతేకాకుండా అది బొడ్డు వరకు ఉండడం వల్ల, బరువు ఎక్కువ ఉండడం వల్ల కంటిన్యూస్ గా లో బ్యాక్ ఏక్ అంటే వెన్నెముక దగ్గర కింద పక్క పెయిన్ వస్తా ఉంది. అలాంటి పేషెంట్స్ కి కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఫైబ్రాయిడ్, ఇది యూట్రస్, రెండు తీసేసాము. ఈ రెండు అతుక్కొని ఉన్నాయి మీరు ఫోటోలో చూసినట్టు. ఫస్ట్ ఫైబ్రాయిడ్ సపరేట్ చేసి మళ్ళీ యూట్రస్ తీసేసాను. ఈ ఫైబ్రాయిడ్ ఎంత సైజ్ ఉందంటే ఇది 2 kgs సైజ్ ఉంది. ఇంత సైజ్ పెట్టుకొని కడుపులో ఉన్నట్లయితే డెఫినెట్ గా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పేషెంట్ కి సర్జరీ చేయడం వల్ల ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, తన డైలీ యాక్టివిటీస్ ఈజీగా చేసుకోగలుగుతుంది.